ప్రైమరీ స్కూళ్లలో చదువుకుంటున్నటువంటి పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, ఈ విద్యా సంస్థల్లో అన్నిటినీ ఈరోజు దాదాపుగా కూటమి ప్రభుత్వం మూసేస్తాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించారు. గత సంవత్సరంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయబోతున్నారు. దాదాపుగా 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చదువుకు దూరం అవుతున్నారు, మధ్యాహ్న భోజనానికి దూరం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ విధానాలను మూసిపెట్టి భారతీయ జనతా పార్టీ కుట్రతో ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పాఠశాలను మూసేస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫుననే ఖండిస్తున్నాను.